వారికోసిల్ వైద్యానికి గ్రేడింగ్ అన్నది ఎంత ముఖ్యం? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. వారికోసిల్ పేషెంట్స్ అందరూ తరచుగా అడిగే ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, సార్ గ్రేడ్ 1 ఉంది, ట్రీట్మెంట్ అవసరమా? సార్ గ్రేడ్ 4 ఉంది, కంపల్సరీగా ట్రీట్మెంట్ చేయించుకోవాలా? ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలా? ఈ గ్రేడింగ్ అన్నది వచ్చేసి ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మనకి డాప్లర్ స్కానింగ్లో ఎంతైతే రక్తనాళాలు సాగుతాయో దాని తాలూకు మెజర్మెంట్ ఈ గ్రేడింగ్ అన్నది ఉంటుంది. సో ఈ గ్రేడ్ చేసేటప్పుడు డాప్లర్ స్కాన్ చేసే ఆ రూమ్లో ఉన్న టెంపరేచర్ కూడా ఒక పెద్ద ఫ్యాక్టర్. అంటే ఎప్పుడైతే ఆ రూమ్లో మోస్ట్ ఆఫ్ ద రూమ్స్లో ఈ స్కానింగ్ రూమ్స్ అన్నిట్లో కూడా ఏసీ ఉంటుంది, మెషిన్స్కి కంపల్సరీ ఏసీ కావాలి. సో ఈ చల్లగా ఉన్నప్పుడు ఈ రక్తనాళాలు కొంచెం సైజు తగ్గేదానికి కొంచెం అవకాశం ఉంది. అంటే అవి దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం డౌన్ సైజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. అలా ఈ రూమ్ టెంపరేచర్ వలన కూడా కొందరికి గ్రేడింగ్ అన్నది డౌన్ సైజ్ అంటే అండర్ ఎస్టిమేట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి నించున్నప్పటికీ పడుకొని స్కాన్ చేసేటప్పటికి ఏమవుతుంది, గ్రావిటీ అన్నది యాక్షన్ కూడా ఈ వారికోసీల్ మీద అన్నది ఉంటుంది. అంటే నించున్నప్పుడు టెస్టిస్ కిందకు ఉండడం, దాని దగ్గర బ్లడ్ పూలింగ్ అనేది ఎక్కువ ఉండడం బట్టి నించొని చేస్తే ఈ గ్రేడింగ్ అన్నది కొంచెం ఎక్కువగా కనిపించేదానికి, పడుకొని చేసినప్పుడు ఈ గ్రావిటీ తాలూకు ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఈ గ్రేడింగ్ అనేది కొంచెం తక్కువగా చూపించేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మన కడుపులోని ప్రెషర్, అంటే గట్టిగా ముక్కినట్టు చేసినట్టయితే రక్తనాళాల మీద ప్రెషర్ పెరిగి ఇప్పుడు కూడా గ్రేడింగ్ అనేది కొంచెం ఎక్కువగా కనిపించడానికి అవకాశం ఉంది. అలా ఈ గ్రేడింగ్ అన్నది డాప్లర్ స్కానింగ్ చేసేటప్పుడు తీసుకునే కొన్ని స్టెప్స్ వలన అటు ఇటు అయ్యేదానికి అవకాశం ఉంది. అండ్ ఈ గ్రేడింగ్ అన్నది కేవలం రక్తనాళం ఎంత డైలేట్ అయింది అన్న ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్పిస్తే ఎంత డ్యామేజ్ అయ్యింది, దానివల్ల పేషెంట్కి ఎంత ఇబ్బంది ఉన్నది అన్నదానికి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి కొంతమంది పేషెంట్స్కి చాలా నొప్పి ఉంటుంది, బీర్జాల దగ్గర చాలా నొప్పి ఉంటుంది, కానీ డాప్లర్ స్కానింగ్ చేసినట్టు చూసైతే గ్రేడ్ 1 అనే ఉంటుంది. అలా గ్రేడ్ 1 ఉంది, పేషెంట్కి నొప్పి ఉంది అని మనం చూసుకొని పేషెంట్కి కంప్లైంట్స్కి ఉన్న దాన్ని బట్టే మనం ట్రీట్మెంట్ అన్నది డిసైడ్ చేసుకుంటాం. అంటే ఈ గ్రేడ్ 1 పేషెంట్కి ఉన్న నొప్పితో తను రోజువారీ పనులకు ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి, కంపల్సరీగా దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలి. అంటే కాయిల్ ఎంబులేషనా, ఓపెన్ సర్జరీనా, లాప్రోస్కోపికా, ఏదో ఒక పద్ధతిలో కంపల్సరీ దానికి ట్రీట్మెంట్ అన్నది చేసుకోవాలి. అంటే గ్రేడింగ్కి ట్రీట్మెంట్కి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది పేషెంట్స్ ఉదాహరణకి వేరేది ఏదో కారణం ఉంటుంది, ఏదో చిన్న దెబ్బ తగలడమో ఏదో అయ్యి ఉంటుంది, డాప్లర్ స్కాన్ చేసినప్పుడు గ్రేడ్ 4 ఉండొచ్చు వాళ్ళకి, కానీ పేషెంట్కి ఎటువంటి కంప్లైంట్స్ ఉండాల్సిన అవసరం లేదు. నొప్పి ఉండకపోవచ్చు, లేదంటే ఫ్యామిలీ కంప్లీట్ అయ్యి పిల్లలు ఉండొచ్చు, టెస్టోస్టెరాన్ లెవెల్స్ చక్కగా ఉండొచ్చు. అలాంటి పేషెంట్స్కి వచ్చేసి గ్రేడ్ 4 ఉంది కదా అని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్, మనం ట్రీట్ చేసేది పేషెంట్ తాలూకు రిపోర్ట్స్ని కాదు. పేషెంట్కి కనుక కంప్లైంట్స్ ఉంటేనే ఏ సర్జరీ అయినా సరే చేయాల్సిన అవసరం ఉంది. అండ్ వారికోసిల్కి సంబంధించి ఓన్లీ 3 కండిషన్స్. ఒకటి నొప్పి, పేషెంట్కి తను చేసుకునే పనుల్లో ఇబ్బంది కలిగించే నొప్పి ఉంటే కంపల్సరీ ట్రీట్మెంట్ చేస్తాం. రెండోది వీర్య కణాల సంఖ్య కానీ కదలిక కానీ తక్కువ ఉన్నా సరే అప్పుడు కూడా మనం ఈ ఎంబులైజేషన్ అన్నది చేసుకోవాలి. మూడోది టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉండడం. అలా ఈ మూడిట్లో ఏ ఒక్క కారణం ఉన్నా సరే మనం ఈ వారికోసిల్ అన్నదాన్ని కంపల్సరీగా ట్రీట్ చేసుకోవాలి. కానీ గ్రేడ్ని బట్టి ట్రీట్మెంట్ అన్నది జరగదు.